కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతూ ఉంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనసు బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందిదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్య సన్నని గొంతుకతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 గడియల్ కని పెంచిన తీగ తల్లి జాతీయత దిది తీర్చుము. తదీయ కరములలోన స్వేచ్ఛమై నూయలలూగుతున్ మురియుతుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్నుమూసెదము. ఆయమ చల్లని కాలివేళ్లపై ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతు సుగంధము పోసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మేము బొంట్ల నేత్రాలకు హాయి గోర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోకుము. తల్లికి బిడ్డకు వేరు సేతువే ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. పూలు దారాలతో గొంతు కొరి బిగించి గుండెలో నుండి సోదులు గృచ్చి కోర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై
చీపురుతోడ చిమ్మి మమ్మవల పారవోతురు గదా నరజాతికి నీతి ఉన్నదా? ఓయ్ మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చినేమి? అందమును హత్య చేసిడి హంతగుండా మైల పడిపోయనోయి నీ మనుజ జన్మ. అని దూషించు పూలకన్నీయల కోయలేక బట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని గైకుని నాపై నీ కరుణ శ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు. ప్రభూ